అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో తెలుగు మెథడాలజీకి సంబంధించి రిపీటెడ్ క్వెషన్స్‌ని ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో రిపీటెడ్‌గా అడిగే క్వెషన్స్‌ని డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఫస్ట్ క్వెషన్ చూసేయండి. పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన సబ్జెక్టు విషయాన్ని యూనిట్ లేదా ప్రమాణం అంటారని తెలిపిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వెస్లీ, కిల్పాట్రిక్, బ్లూమ్స్, పెస్టన్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి పెస్టన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోధనా యూనిట్లోని విషయం, పద్ధతి రెండు ఉంటాయని తెలిపినది ఎవరు? డచ్చర్ అండ్ కొల్లెట్, వెస్లీ, జాన్ డ్యూయి, హెర్బర్ట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గెస్ చేసి కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. డచ్చర్ అండ్ కొల్లెట్. ఒక యూనిట్ లో కంటెంట్ మరియు మెథడ్, కంటెంట్ అండ్ మెథడ్ రెండు ఉంటాయని తెలిపినది ఎవరు? డచ్చర్ అండ్ కొల్లెట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో మంచి యూనిట్ లక్షణాలలో లేనిది ఏది అని అడుగుతున్నారు. స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉండడం, త్వరగా పూర్తి చేసేదిగా ఉండడం, విద్యార్థుల స్థాయికి తగ్గట్టుగా ఉండడం, తగిన అభ్యాసన అనుభవాలను అందించడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గెస్ చేయండి. కానిది ఏది అంటే ఇందులో లేనిది, యూనిట్ లక్షణాలలో లేనిది ఏది అని అడుగుతున్నాడు. క్వశ్చన్ కరెక్ట్ గా చదవాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, త్వరగా పూర్తి చేసేదిగా ఉండడం. యూనిట్ ని త్వరగా పూర్తి చేసేదిగా ఉండడం కన్నా స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉండాలి. సో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా, విద్యార్థుల స్థాయికి తగ్గట్టుగా ఉండాలి, అభ్యాసన అనుభవాలను అందించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు ఎవరిని సంప్రదించాలి? ప్రధానోపాధ్యాయులను, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యాశాఖ అధికారులను అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గెస్ చేసి కమెంట్ చేయండి. యూనిట్ పథకాన్ని, ఒక లెసన్ ప్లాన్ ని తయారు చేసేటప్పుడు మనం ఎవరిని సంప్రదించాలి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను సంప్రదించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విద్యార్థి సాధనను కొలవవచ్చు అని తెలియజేసినది ఎవరు? బ్లూమ్స్, థార్న్డైక్, స్కిన్నర్, గ్రేసిస్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, గ్రేసిస్. విద్యార్థి సాధనను కొలవవచ్చు అని చెప్పింది ఎవరు? గ్రేసిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూనిట్ దశలో ప్రేరణ కలిగించడం ఏ దశకు సంబంధించింది? ప్రదర్శన సోపానం, అన్వయ సోపానం, ప్రారంభక సోపానం, మూల్యాంకన సోపానం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, ప్రారంభ దశలోనే కదా, అంటే పిల్లలకు ఆసక్తిని మరియు ప్రేరణని కలిగించాలన్నమాట. ఇప్పుడే కదా పిల్లలు ఇంట్రెస్టింగ్ గా వింటారు. యూనిట్ పథకం అమలు దశలో మూల్యాంకన పత్రికలో ఉండే సోపానం ఏది అని అడుగుతున్నారు. ఆరంభ సోపానం, ఉపసంహారక సోపానం, వికాస సోపానం, అన్వయ సోపానం. మూల్యాంకనం అనేది ఎప్పుడు ఉంటుంది? ఉపసంహారక సోపానంలో ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూనిట్ పథకం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నాడు. బోధన విద్యార్థి కేంద్రీకృతం అవుతుంది, సమయం ఆదా అవుతుంది, ఉపాధ్యాయుడు శ్రమ పెరుగుతుంది, పరీక్షలు నిర్వహించడం కష్టం అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, బోధన విద్యార్థి కేంద్రీకృతం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపాధ్యాయుడు పనిచేసే తత్వం, విద్యా లక్ష్యాలు, బోధనా విషయంపై గల అవగాహన పాఠ్య పథకంలో ఉంటాయి అని తెలిపినది ఎవరు? డచ్చర్, క్రైసిస్, ప్రిస్టన్, లెస్టర్ బి స్టాండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, లెస్టర్ బి స్టాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయుడు బోధించబోయే చర్య కోసం రూపొందించిన పథకం ఏది అని అడుగుతున్నాడు. వార్షిక పథకం, యూనిట్ పథకం, పాఠ్య పథకం ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, పాఠ్య పథకం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఉత్తమ పాఠ్య పథకానికి ఉండాల్సిన లక్షణం కానిది ఏది అని అడుగుతున్నాడు. లక్ష్యాలు స్పష్టంగా చూపాలి, ఉపాధ్యాయునికి సులభంగా ఉండాలి, మూల్యాంకన సాధన రూపొందించాలి, బోధనా కృత్యాలను సూచించాలి. లక్షణం కానిది అని అడుగుతున్నాడు. ఉపాధ్యాయునికి సులభంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హెర్బార్టియన్ విధానంలో బోధనా ప్రణాళిక కృత్యాలను ఎన్ని దశలుగా రూపొందించారు? 4, 3, 5, 2 అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, 3 దశలుగా రూపొందించారు. హెర్బార్టియర్ విధానంలో బోధనా ప్రణాళిక కృత్యాలను 3 దశలుగా రూపొందించారు. అవి ఏంటంటే ప్రారంభ దశ అంటే ఇంట్రడక్టరీ, ప్రారంభ దశ, ప్రదర్శన దశ అంటే ప్రజెంటేషన్, ప్రదర్శన దశ, మూడోది ముగింపు దశ అంటే మూల్యాంకన దశ. ముగింపు దశ అంటే జనరలైజ్ చేయడం, ఏం నేర్చుకున్నారు పిల్లలు దాన్ని జనరలైజ్ చేసి
ఎవల్యూషన్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపాధ్యాయుడు విషయాన్ని హాజరుపరచడం అంటే ప్రజెంటేషన్ అనే ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చిన విధానం ఏది అని అడుగుతున్నాడు. బ్లూమ్స్ విధానం, హెర్బార్టియన్ విధానం, ఆర్సిఎం విధానం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి హెర్బార్టియర్ విధానం. హెర్బార్టియర్ విధానంలో ప్రజెంటేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అప్రైసల్ ఆఫ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ పై ఆధారపడి క్లాసికల్ హ్యూమన్ ఆర్గనైజేషన్ థియరీ ప్రభావం కలిగిన విధానం ఏది అని అడుగుతున్నాను. హెర్బార్టియన్ విధానం, బ్లూమ్స్ విధానం, ఆర్సిఈఎం విధానం, ప్రాజెక్ట్ విధానం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ హెర్బార్టియర్ విధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో హెర్బార్టియన్ విధానంలో దశ ఏది అని అడుగుతున్నాడు. వివరించడం, పరిశీలించడం, భేదాలు గుర్తించడం, పోలిక లేదా సంసర్గం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి పోలిక లేదా సంసర్గం. అంటే కంపారిజన్ లేదా అసోసియేషన్ అనేవి హెర్బార్టియన్ విధానంలోని దశలో ఉంది. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లలో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ అన్ని ఇవి, కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో 15 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.